యువ కోసం విన్న అందరికీ శుభోదయం. ఎప్పట్లోనే మన గణేష్కి దండం పెట్టుకుని మన కాలేజ్ బ్లాగ్ని అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. ఆఫ్టర్ సో మెనీ డేస్ మళ్ళీ సైక్లోన్ ఎఫెక్ట్ తర్వాత 2-3 డేస్ తర్వాత కాలేజ్కి అయితే మనం మళ్ళీ వెళ్తున్నాం. సో ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. ఈరోజు మన వ్లాగ్లో స్పెషల్ ఏంటంటే మన కాలేజ్లో ఒక ఈవెంట్ అవబోతుంది. అది ఏంటో వ్లాగ్లో చూడండి. సో 2-3 డేస్ తర్వాత ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత ఫైనలీ మనం బ్యాక్ టు ద బస్ స్టూడెంట్ లాగా బస్ ఎక్కేసి కామ్గా కాలేజ్కి అయితే వెళ్ళాము. తెలిసిందే కదా, కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేయాలి. సో బస్ స్టూడెంట్ కాబట్టి బేగా వెళ్ళిపోయాను. మన సమితి కూడా కాల్ చేసి ఆన్ ద వే అనగానే 2 వీలర్ పార్కింగ్లో వాడి కోసం వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసిన తర్వాత వాడు వచ్చాడు. వచ్చిన తర్వాత మనకి ఈరోజు పీపీఎస్ కోడింగ్ క్లాస్ ఉండాలి. సో అక్కడికైతే మనం వెళ్ళిపోయాం. అది అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ క్లాస్కి వచ్చాము. కానీ సార్ నేను వాళ్ళకన్నా వస్తాను. వాళ్ళు స్నాక్స్ తినడానికి బాబా బజార్కి వెళ్ళారు. సో వాళ్ళ కోసం సీట్స్ అయితే ఉంచా. వాళ్ళు వచ్చిన తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలిసిందేగా లంచ్ టైం. సో లంచ్ బ్రేక్ కోసం వాళ్ళు ఎంటీకి వెళ్ళారు. నేను చిన్న పని ఉంటే ఆ పని ముగించుకుని ఎంటీకి అయితే వచ్చాను. మన 3 ఇడియట్స్ మోహిత్, షమిత్ అండ్ రిషి గారు అయితే అక్కడ ఉన్నారు. లంచ్ చేసిన తర్వాత వీఆర్ బ్యాక్ టు ద క్లాసెస్. ఈసారి మాకు డిజైనింగ్ క్లాస్ అయ్యింది. తెలిసిందే కదా మెకానికల్ వాళ్ళకి ఎలాగుంటుందో, వేరే లెవెల్ డిజైనింగ్. సో ఈ డిజైనింగ్ క్లాస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం మన కాలేజ్ ఈవెంట్ కోసం అయితే ఈగర్గా అండ్ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాం. ఈలోపు మన షమీద్ గౌడ్ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటంటే, అరే ఫ్రెషర్స్ అప్పుడు గీతం క్రికెట్లో మేము పార్టిసిపేట్ చేసాం. సో వాడికి మెడల్స్ అయితే ఇస్తున్నారంట. అగోండి అక్కడ బ్లూ డెనిమ్ జీన్ తోటి బ్లాక్ షర్ట్ వేసుకుని ఒకటి సంబంధం లేకుండా ఉంచున్నాడు కదా, వాడికి అయితే సీక్రెట్గా వాళ్ళే మెడల్స్ ఇచ్చేసుకుని సెలబ్రేట్ అయితే చేసుకున్నారు. ఫైనలీ మనోడు విజేత వాళ్ళ టీమ్. ఇదిగోండి మన గీతంలోనే హ్యాలోవిన్ అయితే సెలబ్రేట్ చేశారు. హ్యాలోవిన్ అట్ గీతం ఇలాగుంది గ్యాస్. సో మొత్తం చాలా స్టాల్స్ అవి నీట్గా పెట్టారు. ఒక చిన్న హ్యాలోవిన్ ట్రీ అండ్ ఒక ఫుడ్ స్టాల్ పెట్టారు, బ్రౌనీ, ఇంకా 2 స్పైడీలు అవి చేశారు. దీని మీద మనం ఏదో రీల్ అయితే చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే మన పేజ్లోని డ్రాప్ చేశాను. సో అక్కడికి వెళ్ళి మీరు అర్జెంట్గా ఆ రీల్ చూసేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్ కూడా చూపించాం. సో ఇంటికి వచ్చాము ఆన్ ద వే టు ద హౌస్. సో తెలిసిందే కదా, బస్సు అయితే మిస్ చేసుకొని ఈ ఈవెంట్ కోసం వెయిట్ చేసి మనం ఆటోలో ఇంటికి వచ్చాం. సో ఫైనలీ ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిందే యాజ్ యూజువల్గా తింటూ ఈరోజు మంగళవారం మూవీ చూసేసి బ్యాక్ టు ద వర్క్. ఆ డిజైనింగ్ ఇంకా సగం పని ఉండిపోతే ఆ పని కంప్లీట్ చేసుకున్నాం. కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు తెలుసు స్లీప్. ఈరోజు వార్తలు ఇంతే. రేపు కలుద్దాం. గుడ్ నైట్.